ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తీరు మార్చుకోకపోతే ఉన్న 11 ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వై నాట్ 175 అన్న జగన్ రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితి చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తే ఉన్న 11 మంది కూడా చేజారిపోతారని విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా ఆయన అన్నారు. ఇక ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి వస్తానన్న జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను దొంగచాటుగా అసెంబ్లీకి పంపించి సంతకాలు పెట్టించడం సిగ్గుచేటన్నారు. మేము ఇచ్చేది కాదు, లేకపోతే ఇంకోటి ఇచ్చేది కాదు. ప్రజలు మీకు కేవలం 11 సీట్లు చాలరా అని చెప్పి మేము కూర్చోబెట్టారు. మీరు వచ్చి ఆ 11 సీట్లో కూర్చొని మీరు అడగాలి ఏదైనా ఉంటే. దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టడం, వై నాట్ 175 అన్నాడు, 11 కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడితే రేపు 0. ప్రజలు నేను పంపరు. చట్టసభలు పెట్టింది ఎందుకోసం? చట్టసభలు ఉన్నది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇవాళ 11 మంది కూడా జారిపోతారు, గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇదే రకంగా మీ చెప్పు చేతలో ఉండాలని అనుకునే విధంగా వ్యవహరిస్తే ప్రజలు చీకొడతారు. ఖచ్చితంగా వాళ్ళు ఆ 11 మంది కూడా జారిపోయి సభలకు వస్తారు. అందుకనే వచ్చి దొంగ సంతకాలు పెట్టి వెళ్ళారు. చూశారు కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్లు కూడా పెట్టుకునే దమ్ము లేదు మీకు. లేదు అసలు. ఇక మీకు ప్రజల్లో చీకొడతా ఉన్నారు. ప్రతిపక్ష హోదా అనేది